హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్. ఏంటిది మళ్ళీ రెడీ అయిందని చూస్తున్నారా? ఈరోజు మా కింద కిచెన్ పాలు పొంగించుకుంటున్నాం అనమాట. సో ముహూర్తం వచ్చి 6:30 ఆ టైంకి ఉంది. పైన దండం పెట్టుకొని కిందకి వెళ్ళి పాలు పొంగించుకోబోతున్నాం. పైన కిచెన్ చాలా ఇరుకైపోయింది మాకు. సో అందుకని చెప్పి పైన కిచెన్ని దేవుడి గదిగా మార్చేసి కింద ఉన్న సెల్లార్లో కొంత ప్లేస్ని కిచెన్ కింద కట్టించామన్నమాట. సో పెద్ద కిచెన్ అన్న ఒక కళ ఈ రోజున నెరవేరింది. సో నేను ఫుల్ వీడియో పెడతాను చూడండి. అండ్ దిస్ అవుట్ఫిట్ ఇది నా ఇంటర్ సెకండ్ ఇయర్లో నా బర్త్డేకి మా మదర్ స్టిచ్ చేసిన డ్రెస్, పంజాబీ డ్రెస్. నేను లాస్ట్లో మీకు ఫుల్ పిక్ పెడతాను. సో నా అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి. కింద పనులేమి ఇంకా పూర్తి అవ్వలేదు, బట్ ముహూర్తం ఆ రోజే ఉంది అన్నారని చెప్పి ఇంక వెంటనే మేము చేసుకున్నాం అనమాట. ఈరోజు దాటిన తర్వాత ఇంక ముహూర్తాలు కూడా లేవని చెప్పారు. ఇంకా అందుకనే ఇంకా పనులు అవ్వకపోయినా సరే ఇంకా ఫాస్ట్గా చేసేసాము. చిన్న వీడియోయే ఉంటుంది, జస్ట్ ఒక 10 minutes అలా ఉంటుంది వీడియో. అంటే ఇంకా లోపల అన్నీ సెట్ చెయ్యాలి, మేము ఇంకా చేయలేదు. ప్రస్తుతానికైతే పాలు పొంగించుకుంటున్నాము. ఇలా టైల్స్ అవన్నీ వేయించామన్నమాట. ఇంకా కిందన డోర్స్ అవన్నీ వస్తాయి. సో ఇంకా మేము ముగ్గురమే అలాగా వచ్చి ఒక చిన్న దీపం వెలిగించుకొని పాలు అయితే పొంగించేసుకున్నాం అనమాట. డోర్ వచ్చి స్లైడింగ్ డోర్ పెట్టాము. పనులు అయితే చాలా అంటే చాలా లేట్గా అవ్వడం వల్ల ఏంటంటే మాకు అంత సఫిషియెంట్గా మాకు ప్లేస్ సరిపోలేదన్నమాట. అంటే మేము ఏదైనా చిన్న వర్క్ చేసుకోవాలన్నా చాలా ఇబ్బందిగా అయ్యేది. ఇక కిటికీస్ వచ్చేసి కూడా స్లైడింగ్ డోర్సే పెట్టాం, స్లైడ్స్ అనమాట. సో ఒక కామాక్షి దీపం అలాగే అన్నపూర్ణమ్మ వారిని కూడా కింద దీపంలో పెట్టుకున్నాము. పాలు పొంగించుకోవడానికి అయితే రెడీ అయ్యామన్నమాట. ఆ రోజే మంచి రోజు అని చెప్పి వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితి. సో పందిరాట అయితే ఆ రోజే వేసేసారు. ఆ ముహూర్తం వచ్చి 9:30 ఆ టైంకి ఉందంట. నేను ఇంకా మా ఇంట్లో పూజ అయిపోగానే ఇంకా నేను కాలేజీకి వెళ్ళిపోదాం అనుకున్నాను, బట్ అక్కడికి కూడా రమ్మని చెప్పారు. అక్కడ వీడియో తీయాలి రమ్మని చెప్పారు. సో ఇంకా రోజు ఇక్కడ పూజ అయిపోయిన వెంటనే ఇంకా టిఫిన్ చేసి అక్కడికి వెళ్ళి ఇంకా నేను కాలేజ్కి వెళ్ళేసరికి 10:30 అయిపోయింది అనమాట. ఇంకా యూనిఫామ్లో కాకుండా అలా సివిల్లోనే వెళ్ళిపోయాను. ఇంకా రోజు తీసాను వీడియో, అది కూడా నేను మీకు ఫుల్ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను మన యూట్యూబ్ ఛానల్లో చూడండి. నేను మన వినాయక చవితి వీడియో సెపరేట్గా అండ్ ఇది సెపరేట్గా చేస్తున్నాను అనమాట. సో మా కిచెన్ చూసారు కదా, ఫుల్ కిచెన్ టూర్ వీడియో కూడా చేస్తాను, ఖచ్చితంగా చూడండి. మేము మ్యాక్సిమం పైన కిచెన్లో ఉన్న ఇవి బల్ల అవన్నీ ఉంటాయి కదా, అవి మేము నీట్గా అంటే పెచ్చుల్లా వచ్చేటట్టుగా బట్టలు కొట్టించి వాటిని కింద పెట్టాము, గ్రనైట్. సో ఇప్పుడైతే పాలు పొంగించుకోబోతున్నాము చూడండి. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते।
చేస్తున్నావమ్మా? వంటగది ఓపెనింగ్కి నేను పరవన్నం వండుతున్నాను. ఓకే. ఎందుకంటే పిల్లలందరినీ కేకేసి పరవన్నం పెడితే మంచిది. మా చిన్నప్పుడు పల్లెటూరులోనూ చిన్న చిన్న పాకలు వేసేవారు, అదే ఆవులకి గేదెలకి. కొత్తగా పాకేసినప్పుడు మమ్మల్ని పిల్లలందరినీ పిలిచి చాలా మంది ఉండేవాళ్ళు పిల్లలు. ఆ పిల్లలందరికీ కలిపి అయ్యో ఆకులు పేరు తెలియదు నాకు, ఆకులన్నీ కోసి కడిగి అందులో కొంచెం కొంచెం పరాన్ని వేసి పెట్టేవారు అనమాట. నాకు అది గుర్తొచ్చింది. మన పిల్లలందరినీ పిలుద్దాము, పిలిచి కూర్చోబెట్టి కడగాలి. అయితే ఆకులు అయితే లేవు కాబట్టి కప్పులు వేసి పెడతాం. మరి స్కూల్కి వెళ్ళిపోతారు కదమ్మా వాళ్ళు? అయిపోయింది, ఇంకా అయిపోవచ్చింది. అది వెళ్ళేది 8ంటికి. ఓకే. మరి కిచెన్ అంతా అయిపోయిందా? ఇంక నచ్చిందా కిచెన్ మొత్తం? ఓకే. కిచెన్ ఇంకా ఉంది, కబోర్డ్స్ అవి కట్టాలి కానీ మొత్తం లేవనేసి ఈరోజు పార్క్ కిచెన్ జరిగింది. ఓకే. ఇంకా ఉన్నాయి చాలా పనులు. షింక్ దగ్గర ట్యాప్ అయితే పెట్టాలి. ఇంకా పైన కబోర్డు కట్టకూడదు అని అనుకుంటున్నాను. కింద అయితే కబోర్డు కంపల్సరీగా కట్టిస్తాను. డోర్ చూద్దాం. డోరు గ్లాస్ ఏంటంటే మన ఆఫీస్ రూముల్లో అవును, క్లినిక్ దగ్గర ఉంటాయి కదా, ఆ టైప్ అంటే డోర్ ఇలా తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనేసి ఇలా. ఎందుకు ఇది పెట్టించో మామూలు తలుపు ఎందుకు పెట్టించలేదు? మామూలు తలుపు అంటే తీయడానికి మళ్ళీ ఇలా అలా వరకు ఇలా వచ్చేది కదా, అందుకని ఇలా అయితే గొడవ ఉంటుంది కదా. మనకి కాల్సిన ఇలా వేసుకొచ్చి దీనికి కీ కూడా ఉంది, కీ సిస్టమ్ కూడా ఇచ్చేది. కీ పెట్టుకోవచ్చు ఇక్కడ. తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్ సైడ్కి వెళ్ళిపోతుంది మళ్ళీ డోర్, మనకు అడ్డు ఉండదు. ఇక్కడ మైక్రోవేవ్, మిక్సీ ఇది పెట్టుకుంటాం. గ్యాస్ లోపలికి వెళ్ళిపోతే. పాయసం అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, అంటే అయిపోలేదులేండి. ఇప్పుడు అందులో మనం బెల్లం వేసుకోవాలన్నమాట. సో ఈరోజు మంచి రోజు కదా, పిల్లలందరినీ పిలిచి పాయసం పెడితే మంచిదని చెప్పేసి అమ్మ చెప్పారు కదా. కానీ ఏంటంటే వాళ్ళకి కూడా టైంకి స్కూల్ ఉందన్నమాట. వాళ్ళు స్కూల్కి రెడీ అవుతున్నారు. అండ్ సూర్య చంద్ర అని చెప్పి నేను మీకు ముందు వీడియోలో చెప్పాను, వాళ్ళకి హెల్త్ బాగాలేదంటారు, ఫీవర్ అంట. సో అందుకని చెప్పి చంద్ర ఒకటే వచ్చాడు. సో పాయసం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. పిల్లలు వచ్చి తినేసిన తర్వాత అప్పుడు మేము అక్కడికి వెళ్ళాము. మేము ఇలా మా ఇంట్లో జరిగే ప్రతిదీ కూడా వీడియో తీసి యూట్యూబ్లో పెడుతున్నాము అంటే దానికి కారణం మీరే. ఎందుకంటే నేను ఏదో క్యాజువల్గా స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ అనేది, సరే పెడదాము పోయేదేముంది అన్నట్టుగా. బట్ 3 monthsలోనే 2000 సబ్స్క్రైబర్స్ అనేది చాలా పెద్ద విషయం. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువయ్యి కొలిది నాకు కూడా ఏమిటంటే ఇంకా వీడియోస్ కొత్తగా ఏమన్నా చెయ్యాలి, చేసి పెట్టాలి అన్న ఒక ఆతృత వస్తుందన్నమాట. సో కీప్ సపోర్టింగ్ అస్. ఎవరైతే ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మమ్మల్ని సపోర్ట్ చెయ్యండి. கடந்துமே